హాయ్ అండి. అందరూ బాగున్నారా? మొన్న మేము తిరుమల సేవకి వెళ్ళామండి. అక్కడ మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు కదండీ! నాకు ఎంత ఇష్టం అంటే అక్కడికి వెళ్ళాలన్న నా కోరిక చాలా బలంగా ఉండేది. కానీ అక్కడికి మనల్ని రానివ్వరండి. మేము శ్రీవారి సేవకు వెళ్ళినందుకు మేము అందులో మెంబర్స్ కాబట్టి మమ్మల్ని మాత్రం అక్కడికి రానిస్తారండి. నేను అక్కడికి వెళ్ళాను. ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఎన్ని జన్మల పుణ్యమో ఆ కృష్ణ పరమాత్ముడిని ఆ వెంకటేశ్వర స్వామి సేవకి వెళ్ళినందుకు చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు అక్కడ వాటర్ ఫాల్ ఎంత చూస్తేనే నాకు రెండు కళ్ళు సరిపోవట్లేవండి. అక్కడ మంచిగా తులసి వనము అండ్ పూలు, తామర పూలు, అసలు ఎంత అందంగా ఉన్నాడంటే కృష్ణుడు అసలు చాలా 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 బాగున్నాడు. మనకి ఏ జన్మ పుణ్యమో నాకు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో అనిపించిందండి. ఆ ప్లేస్కి పోయాక నా మైండ్ అంతా ప్రశాంతంగా అసలుకు చూడడానికి నాకు కళ్ళు సరిపోలేదనుకోండి. అసలుకు అక్కడి నుంచి రావాలంటే నాకు అసలు ఎంత కష్టంగా అనిపించిందంటే అక్కడ చూస్తూనే ఉండిపోవాలనిపించింది. అయితే అక్కడ కృష్ణుని యొక్క విగ్రహం ఉన్నది కదండి, అక్కడ తులసి తోట ఉందండి. అక్కడ ఆ తోట నుంచి ఒక గుల్లెడు రోజు తులసి ఆకులను కోసి మన శ్రీవారి పాదాల దగ్గర వేస్తారంటండి. మేము అక్కడికి వెళ్ళి ఆ తులసి ఆకులు కోసి అసలు ఆ అనుభూతి నాకు ఎన్ని జన్మల పుణ్యమో అనిపించిందండి. అసలు అక్కడ అవి కోస్తుంటే నాకు అసలు కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయండి. ఇంత అదృష్టం దక్కిందా నాకు, ఆ వెంకన్న స్వామి ఇంత అదృష్టాన్ని ప్రసాదించాడు. అసలు ఎంత అందంగా ఉన్నదంటే అక్కడ ఎంత ప్రశాంతంగా అసలు ఆ సేవకు వెళ్ళినందుకు మైండ్లో ఎలాంటి అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే మైండ్. మీరు కూడా వెళ్ళండి కంపల్సరీ ఆ సేవకి, ఇట్లాంటి అనుభూతిని పొందండి. మనకి ఇలాంటిది ఒకటి ఉంటుందన్న సంగతి కూడా నాకు తెలియదండి. అదేవిధంగా శ్రీవారి తోట అండి, ఇక్కడ అన్ని రకాలు పనస చెట్లు, ఆ గులాబీ తోట అయితే ఎంత బాగుందో అసలు చూడడానికైతే చాలా చాలా. రోజు మార్నింగ్ ఆ తోటకి వెళ్ళి అక్కడ పువ్వులు కొయ్యడం, ఆ తోటకి వెళ్ళినప్పుడు అసలుకి ఎట్లుందంటే ఇక నేను చెప్పలేనండి మాటల్లో. అంత అనుభూతి కలుగుతుంది. ఆ దేవుడి దయ వల్ల మనం మైండ్లో చాలా చాలా హ్యాపీనెస్. నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాను అండి. అక్కడికి తోటకి వెళ్ళను, నూరువరాలతో చెట్లు, అక్కడ గులాబీ పూలు అయితే చాలా చాలా బాగున్నాయి. అందరూ మార్నింగ్ 6 to 7:30 వరకు అక్కడ తోటలో పూలు కోసుకునే అవకాశం ఉంటుందండి శ్రీవారి తోటలో. అది ఓన్లీ సేవకు పోయిన వాళ్ళు. మీకు కూడా అవకాశం ఉంటే కంపల్సరీ ఒకసారి మీరు సేవకి వెళ్ళండి, మీ జన్మ ధన్యమైపోతుంది. నాకైతే అసలు అక్కడ తోట చూస్తే అసలు నాకు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదనుకోండి. మీరు ఇలా వెళ్ళి ఎలా ఉందో మీ అనుభూతిని కూడా షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమ. గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద. మీరు కూడా ఒక్కసారి ఈ సేవకు వెళ్ళండి, మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి అక్కడికి వెళ్ళొచ్చినందుకు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో